నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైఓ నందన్ స్థానిక 54 డివిజన్ భగత్ సింగ్ కాలనీ ప్రాంతంలో ప్రభుత్వ స్థలాలు పెన్నా పోరంబోకు స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను రెవెన్యూ అధికారులు పోలీసుల సహకారంతో శనివారం తొలగించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ తహసీల్దార్ షఫీ మాలిక్, నెల్లూరు నగరపాలక సంస్థ సిటీ ప్లానర్ రఘురాథరావు, ఏసీపీ వేణు, ఇంజనీరింగ్ విభాగం డిఈ రఘురాం, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు భగత్ సింగ్ కాలనీలో అనధికారిక ప్లాట్లను ఆక్రమించుకొని ఎవరైతే ఇల్లు నిర్మించుకొని ఉన్నారో వాటన్నింటినీ సర్వే చేసి ఐడెంటిఫై చేసి తొలగించడం జరిగింది. ఉదయం 6 గంటల నుండి ఇప్పటి వరకు కొనసాగినటువంటి ఈ ఎంక్రోచ్మెంట్ రిమూవల్ కార్యక్రమంలో దాదాపు 20 ఇళ్లని తొలగించడం జరిగింది. వీరందరూ కూడా అనధికారికంగా అక్కడ ఖాళీగా ఉన్న ప్లాట్లను ఆక్రమించుకొని రాత్రికి రాత్రి అప్పటికప్పుడు కట్టేసుకొని వాటిని వేరే వాళ్ళకి రెంట్లకి ఇవ్వడము, లేకపోతే వాటిని అధికారికంగా ఆక్రమించడం జరుగుతూ ఉంది. అటువంటి వాటిని నిర్మించడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు నగరంలో ఎక్కడైనా సరే అది రోడ్ సైడ్ మార్జిన్స్ కావచ్చు, ఇరిగేషన్ ల్యాండ్స్ కావచ్చు, రెవెన్యూ ల్యాండ్స్ కావచ్చు, ఆర్ఎన్బి ల్యాండ్స్ కావచ్చు, అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి ప్లాట్స్ కావచ్చు, అదేవిధంగా పార్క్ సైట్స్ కావచ్చు, ఏవైనా సరే ఆక్రమణకు గురైనట్లయితే ఆ సంబంధిత డిపార్ట్మెంట్ వారి నుంచి నివేదిక తీసుకున్న తర్వాత ఇరిగేషన్ కెనాల్ పోరంబోకు అయితే ఇరిగేషన్ అధికారులు, ఆర్ఎన్బి రోడ్ మార్జిన్స్ అయితే ఆర్ఎన్బి అధికారులు, రెవెన్యూ ల్యాండ్స్ అయితే రెవెన్యూ అధికారులు, అదేవిధంగా ఎండోమెంట్ అయితే ఎండోమెంట్ అధికారులు ఆ సంబంధిత అధికారుల ద్వారా నివేదిక తీసుకున్న తర్వాత వారు నివేదిక సమర్పించినట్లయితే ఖచ్చితంగా మున్సిపల్ చట్టాలను ఆధారంగా చేసుకొని అటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారి యొక్క సహకారంతో అటువంటి ఆక్రమణలను తొలగించడం జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈరోజు భగత్ సింగ్ కాలనీలో అనధికారిక ప్లాట్లను ఆక్రమించుకొని ఎవరైతే